నమస్తే. ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఆ స్టోరీ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. మనము ఏ టెంపుల్‌కెళ్ళినా కూడా మనకి అక్కడ బొట్టుంటుంది. సింధూరం అంటాం గదా! ఆ సింధూరం ఉంటుంది. కానీ ఒక హనుమాన్ టెంపుల్‌కెళ్తే మాత్రం కాషాయ రంగు సింధూరం మాత్రమే ఉంటుంది. సో, వేరే టెంపుల్స్‌కి వెళ్తే మాత్రం మనకి కుంకుమ లాంటి సింధూరం మాత్రమే దొరుకుతుంది. అదే హనుమాన్ టెంపుల్‌కెళ్తే కాషాయ సింధూరమే మనకు ఆహ్, బొట్టుగా ఇస్తారు. సో, ఈ కాషాయ సింధూరంని అప్పుడు వెనకటి కాలంలో సీతమ్మ వారు పెట్టుకుంటారు. సీతమ్మ వారు తన నుదిటిలో కాషాయ రంగు సింధూరం పెట్టుకుంటారు. అప్పుడు హనుమంతుడు లంకకెళ్తాడు. లంకకెళ్ళి సీతమ్మని తీసుకొద్దామని లంకకి హనుమంతుడు వెళ్తే హనుమంతుడు దూరం నుంచి సీతమ్మను అబ్జర్వ్ చేస్తాడు. నుదిటిలో పాపెట్లో సింధూరం సీతమ్మ వారు పెట్టుకుంటారు. అయితే హనుమంతుడు సీతమ్మ వారి దగ్గరికి వెళ్ళిన తర్వాత, అమ్మ మీరు పాపిట్లో కాషాయ సింధూరంని ఎందుకు పెట్టుకున్నారు అని హనుమంతుడు ఒక క్వశ్చన్ సీతమ్మ వారిని అడుగుతాడు. అయితే సీతమ్మ ఏం చెప్తుంది అనంటే, శ్రీరాముడికి సింధూరం అంటే చాలా ఇష్టం. అందుకే నేను పాపిట్లో పెట్టుకున్నాను. ఇలా సింధూరాన్ని పాపిట్లో పెట్టుకుంటే శ్రీరాముడి ఆయుష్ దీర్ఘాయుషంగా ఉంటాడు. ఆయుష్ ఎప్పటికీ అలాగే ఉంటుంది. అందుకే నేను పాపిట్లో సింధూరం పెట్టుకున్నాను అని సీతమ్మ వారు హనుమంతుడికి చెప్తుంది. అప్పుడు హనుమంతుడు ఏమనుకుంటాడంటే, రాముడు దీర్ఘాయుషిగా ఉండాలంటే సీతమ్మ వారు పాపిట్లో పెట్టుకున్నారు కదా! అయితే నాకు రాముడు అంటే చాలా ఇష్టం కదా! నా భక్తి రాముడికి ఎలాగో తెలుసు. రాముడికి ఏ సమస్య రావద్దు అని అప్పుడు హనుమంతుడు ఏం చేస్తాడంట, ఒళ్ళంతా సింధూరం రాసేసుకుంటాడు. సో, ఇది ఒళ్ళంతా సింధూరము, కాషాయ సింధూరం రాసుకొని అప్పుడు శ్రీరాముడికి రక్షణగా నేనుండొచ్చు. సీతమ్మ వారు నుదుటిన ఇంత చిన్న సింధూరంని పెట్టుకుంటేనే ఇలా జరిగింది కదా! అలాంటిది నేను ఒళ్ళంతా రామభక్తి అంటే హనుమంతుని భక్తి ఏంటో మనకు కూడా తెలుసు కదా! సో, అప్పుడు హనుమంతుడు ఒళ్ళంతా కాషాయ సింధూరంని రాసుకొని రాముని రక్షించాలనుకుంటాడు. సో, ఇక్కడ చూడండి హనుమంతుడికి శ్రీరాముని మీద ఎంత భక్తి ఉందో. సో, ఈ స్టోరీ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటది. కానీ చిన్నగా రివైజ్ చేద్దామని నేను చెప్పడం జరిగింది. ఆల్రెడీ తెలుసుంటే కామెంట్ చేయండి. లేకపోతే షేర్ చేయండి. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫైనల్‌గా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.